ఇంత మెలమెలా మెరిసిపోతున్నాయి ఇన్ని అద్దాలు అంత తక్కువ రేటుకి వచ్చిందంటే తప్పకుండా కొనుక్కోవాలి అనిపించింది నాకు. ఇదిగో నాకు మీషో వాళ్ళు పంపారనమాట ఈ ప్యాక్ రేట్ ఎంతో నేను మీకు చివరిలో చెప్తాను చూడండి. మీకోసం కొత్త ప్లాంక్ అయితే వాడలేదు. ఇంట్లో ఉన్న పాతది తీసుకుని దాన్ని కట్ చేశాను రౌండ్గా. దాన్ని కాస్త పాలిష్ చేశాను. దాని మీద ముందు ఈ అద్దాలు సెట్ చేశాను. చేసి ఇగో ఇవి అద్దాలు, ఇన్ని అద్దాలు వచ్చాయన్నమాట. నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఇక్కడ నేను ఏదైనా కుడదామన్నా కూడా ఒక్క ప్యాక్ 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుందన్నమాట. అలాంటిది దగ్గర దగ్గర ఒక 20 ప్యాక్లకు పంపారు. అన్ని సైజుల్లో పంపారు. కానీ రేటు కూడా చాలా తక్కువ అండి. రేటు నేను చెప్తాను మీకు. ఎంత తక్కువ అంటే అన్ని రకాల షేపుల్లోనే ఉన్నాయి. తప్పకుండా కొనవలసిందే అనమాట. నేనైతే కొన్నాను. కొని ఏ దానికి సార్ట్అవుట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. సరదాగా చెయ్యాలి అని నేను మీ అందరితోటి ఇవి చూస్తూ ఒక మాట చెప్పబోతున్నాను. 4-5 రోజులుగా పాపం అమ్మమ్మ ఆట అని కొన్ని ఛానల్కి, ఇంకా 2-3 ఛానళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. అది నిజం కాదండి, నెగిటివ్ కాదండి. పాపం వాళ్ళు ఏదో మామూలుగా చేశారు. ఆవిడ ప్రమోషన్ చెయ్యడం అనేది అది తప్పు, అదొక్కటే తప్పు. కానీ మిగతావన్నీ ఆవిడ చాలా మంచి మంచి వీడియోలు చేశారండి. అవి ఎందుకు చూడరు? మంచి చూడండి. ఒక్కరోజు చిన్నదానికి ఆ మంచితనం అంతా పక్కకు పెట్టేశారు. ఈ స్కామ్లు మనం మోసపోయేంతటప్పుడు తప్పకుండా అలా పెరుగుతూనే ఉంటాయి. మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్ళు పెరుగుతారు అనే విషయం ముందు అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు మీడియా వచ్చింది. మీడియా రాని క్రితంలో కూడా కాంటం అని ఒకటి, నిధి అని ఒకటి, ఏంటంటే ఎన్నో స్కామ్లు అండి. ఆ కాంటంలో కూడా జాయిన్ అవ్వాలి అనేవారు. జాయిన్ అవ్వితే ఎంతో లాభం ఉంటుంది అనేవారు. అయితే బిగినింగ్లో ఎవడైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి లాభమే ఉంటుంది. అని నేను కట్టాను, కొంత లాభమే. తర్వాత నేను కొంతమందిని జాయిన్ చేశాను. పాపం వాళ్ళకి పోయి ఉంటుంది. వాళ్ళు నన్ను తిట్టుకుని కూడా ఉంటారు. ఆ తర్వాత క్విట్ అయిపోయాము. ఎందుకంటే అది షాప్ కూడా ఓపెన్ అయ్యి ఉంది కాబట్టి నమ్మాము. కానీ ఇక్కడ షాపులు లేకుండా ఆన్లైన్లోని ఇవన్నీ స్కామ్లు పెట్టేస్తుంటే ఏమైనా మనం కూడా ఆలోచించుకొని కొనాలండి. అసలు ముందు వర్క్ ఫ్రమ్ హోము అనగానే అందరూ ఎగబడుకున్న వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఏంటి అనేది ముందు తెలుసుకోవాలండి. చాలామంది వర్క్ ఫ్రమ్ హోము అనగానే ఏదో నొక్కుతాం మనము. పర్టికులర్లీ వాడు జీతం చెప్పేస్తాడు, మన ఎడ్యుకేషన్ అడగడు, మన ఎక్స్పీరియన్స్ అడగడు, మన వయసు అడగడు. మీకు ఓన్లీ జీతం హైలైట్ చేస్తారు. అది చాలా తప్పండి. వాళ్ళు చేయడం కూడా తప్పే, దాన్ని మనం ఆశపడడం తప్పే. ఆశ కొంతంటూ ఉండాలి కదా. చదువుకున్న వాళ్ళం మనం. అయినా ఎందుకు అలా తొందరపడిపోయి అన్నిటికీ ఎగబడడం? వాళ్ళు చెప్పారే అనుకోండి, మనం కూడా ఆలోచించాలి కదా. బంగారమైనా ఏదైనా కూడా డబ్బులైతే ఊరికే రావు. కిరణ్ కుమార్ గారు ఊరికే అనలేదు కదా డబ్బులు ఊరికే రావని. డబ్బులు ఎవరికి ఊరికే రావు. కాబట్టి ఆలోచించి ఆచితూచి అడుగు వేయాలి. అవన్నీ మానేసి ఏది పెడితే దాంట్లో జాయిన్ అవ్వడం అనేది తప్పు. క్వాంటమ్ తర్వాత నిధి అని ఒకటి పెట్టాడు. ఆ నిధిలో ఏంటంటే 1 మంత్ రోజు కొన్ని డబ్బులు కడితే 1 మంత్ వరకు వెయిట్ చేస్తే అది డబల్ త్రిబుల్ అవుతుందని పెట్టాడు. దానికి కట్టాము. అయితే 20 రోజులు బాగా రన్ చేస్తుంది. 20 రోజుల్లో ఎవరెవరు కట్టారో మాకు తెలియదు. కానీ నాకైతే పోయిందండి. దగ్గర 10-15 వేలు పోయింది. అన్నీ మీడియా అంత డెవలప్ అవ్వని రోజుల్లో ఇలా జరిగేది. ఇంకా మీడియా డెవలప్ అయ్యాక మనం ప్రతి వాళ్ళము చేతిలో ఫోన్ పెట్టుకుని ఉంటాం, కరెక్టే. మనకి వర్క్ చేసే సామర్థ్యం ఉందా లేదా? అలా టీం అంటే ఏంటి? ఎందుకు అలా టీంలో జాయిన్ చేయమంటున్నారు? నిజంగా ప్రోడక్ట్ కొనాలంటే టీం ఎందుకు అవసరము? ఆ ప్రోడక్ట్ వల్ల మనం అమ్మితే చాలు అనే ఆలోచన ఉండాలి కదా. టీము అనగానే ఇది మోసము అని అర్థం చేసుకోవాలి మనలో మనం. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అసలు వర్క్ చేస్తూ మధ్యలో కరోనా వచ్చినప్పుడు కొంతమందికి వెలుసుబాటు, అంటే ఇంటి నుండి చేసుకోండి, ఆఫీస్కి రాకండి అని చెప్పింది. దాన్ని పట్టుకుని మిగతా వాళ్ళందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ అని అడ్వర్టైజ్మెంట్స్. ఎంత అడ్వర్టైజ్మెంట్ అంటే ఈవెన్ సినిమా యాక్టర్లు అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, మీకు బోల్డు డబ్బులు వస్తాయి, ఇవి వస్తాయి, అవి వస్తాయి. అది నమ్మేసి పాపం కొంతమంది, అంటే నాలాంటి ముసలాళ్ళు నమ్మకపోవచ్చు, కానీ చాలామంది యంగ్స్టర్స్ ఉద్యోగం లేని వాళ్ళు నమ్ముతున్నారు. నమ్మడమే కాదు, వాళ్ళకి డబ్బు కట్టమంటే కడుతున్నారు కూడా. అలా డబ్బులు కట్టమనే జాబ్ అసలు నిజమైంది కాదని అర్థం చేసుకోండి.
ఆ మధ్యన ఒక పెన్సిల్ ప్యాకింగ్ కంపెనీ వాడు ఇంకేముంది మీకు పెన్సిల్ ప్యాకింగ్ మీ ఇంటికే తీసుకొచ్చి బాక్సుల నిండా పెన్సిల్స్ ఇస్తాం మీరు ఇంట్లో చేసుకుంటే నెలకి 40,000 30,000 అని అట్రాక్ట్ చేశాడు. పాప మా పనమ్మాయి అమ్మ నేను మీ ఇంట్లోనే ఉన్నాను కదా నాకు చెప్పండి అంటే దానికి 500 700 కట్టమంటే కట్టాము అంతే. ఆ తర్వాత వాడు అయిపోదలేడు పాపం. ఆ అమ్మాయి 500 పోయినట్టే. నేనే 2 సార్లు 250 అమ్మాయికి ఇచ్చి వడ్డించారు. ఎందుకంటే నేను చెప్పాను కాబట్టి. ఇలాంటివి చాలా స్కామ్స్ ఉన్నాయండి. మనలో మనమే తెలుసుకోవాలి. మాటికి మనం మోసపోవడం వల్లే మోసం చేసేవాళ్ళు పెరిగిపోయారు అనిపిస్తుంది నాకు. నేను ఫేస్ చేసిన స్కామ్ ఏంటంటే నాకు కేబీసీ అంటే చాలా ఇష్టం అనమాట. సరే కేబీసీలో అది అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, దాంట్లో అమితాబ్ బచ్చన్ ఫోటో చూపెట్టి ఈ ఫోటో ఎవరిదో కనుగొండి అన్నాడు. అది క్వశ్చనే కదా అని చెప్పి నేను అమితాబ్ బచ్చన్ ఫేస్ చేసి అమితాబ్ బచ్చన్ది కేబీసీ అని చెప్తే వెంటనే మా నెంబర్కి కాల్ వచ్చింది. ఏంటా అని చూస్తే నా పేరు మిథున్ కుమార్ అండి. హిందీలో మాట్లాడాడు. మీకు కారు సెలెక్ట్ అయింది, మీకు కారు కావాలా డబ్బు కావాలని. నేను నవ్వుతూ నాకు డబ్బే కావాలన్నా, నాకు తెలుసు అది స్కామ్ అని. అయితే వెంటనే అని పెట్టేశానమాట. పెట్టాక మళ్ళీ ఒక రోజు తర్వాత మీరు 12,500 రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి అన్నాడు. దేనికయ్యా రిజిస్ట్రేషను అంటే కారు కోసం అన్నాడు. నువ్వు ఆ డబ్బులు తీసుకుని మిగతా డబ్బులు నాకు పంపు చాలు అని చెప్పి పెట్టేశాను నేను. ఎందుకంటే మనం ఇలా తెలివిగా మనం ఆలోచించుకోవాలి. వాడు పంపిస్తానంటే మనం నమ్మేస్తామా చెప్పండి? వాడు ఎక్కడో ఉన్నవాడు మనకు పంపించేస్తాడా? ఇది ఎంతవరకు నిజం అనేది ఆలోచించుకొని చెయ్యాలి. మనం నమ్మకుండా ఏదో వెళ్ళిపోతాము అంటే కష్టమే. నేను కొన్ని కారణాల వల్ల చెప్పాను కదా, నా ఫేస్ చూడడం అంటే చూపించడం ఇష్టం లేదని నేను ఇవి పెడుతున్నాను, ఇవన్నీ చేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ గురించి నేను మీ అందరికీ మళ్ళీ చెప్పక్కర్లేదు, అన్నీ మంచివే జరుగుతున్నాయి. సరే, నేను ఇన్ని అద్దాలు 60 రూపీస్కి మాత్రమే కొన్నానండి. టోటల్ అద్దాలన్నీ 60 రూపీస్కే వచ్చాయి నాకు. మిమ్మల్ని కొనమని అన్నాను, మీకు ఇష్టమైతే కొనుక్కోండి అంటే తక్కువలో ఉన్నాయి అని మాత్రం చెప్పగలను.